హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మష్రూమ్స్ టమాటా కలిపి కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇది చికెన్ మటన్కి ఏమాత్రం తీసిపోదు, అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ కర్రీ అనేది. నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవడానికి కోసి ముక్కలు పక్కన పెట్టుకున్నాను. టమాటా కూడా పెద్ద సైజు టమాటాలు 2 తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మష్రూమ్స్ అయితే ఇవ్వండి, వీటిని బటన్ మష్రూమ్స్ అని కూడా అంటారట. నాకైతే మష్రూమ్స్ గురించి అంత పెద్దగా తెలియదు, 1-2 సార్లు వండాను అంతే. నేను ఈ మష్రూమ్స్ కూడా కొంచెం తాజాగా అంటే మరీ ఫ్రెష్గా అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఉన్నట్టుగానే చెప్పాలి. ఒకటి 2 రోజుల పైనే అవుతుందని అంటున్నారు మా వారైతే. ఈ మష్రూమ్స్ అనేవి కొంచెం పర్వాలేదండి, మరీ అంత తాజా కాదు, అలానే అసలు తాజా లేనివి కాదు, బాగున్నవి. వీటిని అయితే ఉప్పు పసుపు నీళ్ళలో వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కొని 1-2 సార్లు మంచి వాటర్తో కూడా కడుక్కోవాలి. ఏమైనా క్రిములు ఉంటే పోతాయండి ఉప్పు పసుపు వేసి మనం కడుక్కుంటే కనుక. ఈ మష్రూమ్స్ పెద్దవి అయితే కనుక 4 ముక్కలుగా చేసుకున్నాను, చిన్నవి అయితే 2 ముక్కలుగా చేసి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ మష్రూమ్ కర్రీ అనేది చాలా మంచిదండి, మన శరీరానికి డి విటమిన్ అనేది బాగా అందుతుంది. చాలామంది లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి పిల్లలతో సైతం ఇప్పుడు డి విటమిన్ అనేది మనకు దొరకడం లేదు. చాలామంది అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి సైతం డి విటమిన్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ మష్రూమ్స్ కర్రీ అనేది మనం వారంలో వీక్లీ వన్స్ అన్నా తినగలిగితే మంచిదండి. చాలామందికి డి విటమిన్ లోపం ఉన్నవాళ్ళు ఈ మష్రూమ్స్ కూడా మనం ఎండలో పెట్టుకుని ఉప్పు లైట్గా వేసుకుని ఎండలో పెట్టుకుని వాటిని నిల్వ చేసుకుని కూడా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా మంచిదండి. ఉల్లిపాయ అయితే నేను గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని వేసుకుని వేపుకుంటున్నానండి. 2 పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను, పసుపు కూడా వేసుకుని వేపుకోవడమే. గరం మసాలా అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది, ధనియాల పొడి ఉంది, జీడిపప్పు లవంగాలు యాలకులు కొంచెం దాల్చిన చెక్క జీలకర్ర వేసి నేను గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగాను పేస్ట్ కింద. మష్రూమ్ ముక్కలను అయితే శుభ్రంగా కడుక్కున్న ముక్కలు ఇవి. ఇలాంటి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటే ఈ ముక్కలు కూడా చక్కగా మనం ఎలా కోసినా అలాగే ఉంటాయండి. చూడడానికైతే మన మటన్ తినే విధంగానే ఉంటుంది టేస్ట్ అనేది, మనం వండుకోవడం బట్టే ఉంటుంది ఏ కర్రీ అయినా సరే. దీనికి టమాటా అనేది జోడిస్తే కనుక కొంచెం గ్రేవీ ఉంటుందని నేను టమాటా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే పనస పిక్కలు అనేవి ఉంటాయి కదా, వాటితో కూడా మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ అనేది నేను స్పీడ్గా ఇవ్వాల్సి ఉంటుందండి, చుట్టుపక్కల మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, నైట్ కుదరట్లేదు పగలు కుదరట్లేదు, అందుకే నేను ఫాస్ట్గా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏదో ఒక డిస్టర్బెన్స్ కిందే ఉంటుంది మాకు ఇంటి చుట్టూరు కూడాను. టమాటా కూడా గ్రైండ్ చేసుకున్నది నేను వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి, మగ్గే వరకు కూడా మూత పెట్టుకుంటేనే మంచిది. ఏ కర్రీ అయినా సరే మనం ఆయిల్ అది వేసుకుని ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకుని మనం కుక్ చేసుకుంటే చాలా వరకు కర్రీ ఆల్మోస్ట్ ఆవిరిలోనే ఉడికిపోతుంది. అప్పుడు మన వాటర్ లెవెల్ అనేది తక్కువగా చూసి వేసుకుంటే మంచిదండి. కూరకు తగినట్టుగా ఉప్పు అనేది వేసుకున్నాను. ఎండలో ఉండడం అనేది ఇప్పుడు చాలామందికి కష్టమే అవుతుంది, ఎందుకంటే చేసే పనులు కూడా అలాంటివే అండి. ఎండలో ఉండి చేసే పనులు ఎంతోమందికి ఉండడం లేదనే చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళు చదువును బట్టి కూడా డి విటమిన్ లోపం అనేది ఉంటుంది. ఎక్కువగా కంప్యూటర్ల ముందు కూర్చొని పనులే వర్క్సే ఎక్కువ ఉంటున్నాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా డి విటమిన్ లోపం అనేది ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఈ మష్రూమ్స్ అనేది బాగా తింటే మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా కొంచెం డి విటమిన్ లోపం అనేది బాగా ఎక్కువ ఉంటుందంట, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను కూడా ఫేస్ చేశానండి. డాక్టర్స్ అయితే నాకు చెప్పారు డి విటమిన్ లోపం కూడా ఉంది, రక్తహీనత బాగా ఉందనేది. దానివల్ల నేను ఇలాంటివన్నీ తినడానికి ప్రయత్నం చేయమన్నారు. ఆ విషయాన్నే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. కారం కూడా కూరకి సరిపడగా వేసుకోవాలండి. నేను జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇవన్నీ వేసేటప్పటికి గ్రేవీ అనేది మనకు చిక్కగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ గ్రేవీలోనే ఇది కుక్ చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. వాటర్ అనేది మనం చూసి వేసుకోవాలండి, మనకు తగినంత. చాలా పోతే కనుక వేసుకోవచ్చు, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి గ్రేవీ ఎంత బాగుందో. మటన్ కూరకి ఏమాత్రం తీసిపోదండి, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. నేను ఎక్కువగా నాన్ వెజ్ కన్నా వెజ్నే ఎక్కువ ఇష్టపడతానండి. మన శరీరానికి కూడా వెజ్ అనేది చాలా మంచిది నాన్ వెజ్ కన్నా. నాన్ వెజ్ తినడం వల్ల మనకి అప్పటికప్పుడు మనకి హ్యాపీగానే ఫీల్ అవుతాం, తర్వాత దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనకి. ఒళ్ళు నొప్పులుగా ఉండడం, బద్ధకం ఉండడం అలాంటివి ఉంటాయి. అలాగే వెజ్ రెసిపీస్ మీరు ఎంత తిన్నా ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. కాకపోతే వెజ్ తినేవాళ్ళ కన్నా నాన్ వెజ్ తినేవాళ్ళే ఎక్కువ ఇష్టపడతారు.
తినడానికి ఇష్టపడతారు చాలామంది, కొంతమంది వెజ్ తినడానికి ఇష్టపడతారు. ఇదిగోండి ధనియాల పొడి కూడా నేను ఆడేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఎప్పటికప్పుడు ఒక చిన్న గ్లాసుడు ధనియాలు అయితే వేపుకుని లైట్గా నేను పౌడర్ కింద చేసుకుని ఉంచుకుంటానండి. అయిపోయినప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను, ఒకసారి ఆడుకుని పక్కన పెట్టుకోను, కొద్దిగానే చేసుకుంటాను. మూత తీసి చూస్తే చక్కగా థిక్గా అయింది చూడండి గ్రేవీ. మనకి ఆయిల్ అనేది బయటకు రావాలి, అదే మనం చూసుకోవడమే. ఇలా కనుక చేసుకుంటే వంట అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కలు కూడా మీకు ఏం విడిపోవండి. మష్రూమ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కూడాను. తినేటప్పుడు కూడా మనకి మటన్ తిన్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుందండి. నాన్ వెజ్ తినే ప్రియులకి అయితే. గరం మసాలా పొడి అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్, పొళ్ళు అవి నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏ వీడియో చూసినప్పటికీ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేనేం చెప్తున్నానో కూడా మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఆయిల్ చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో. ఇలా దగ్గరికి అయ్యాక మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. ఇంతేనండి ఈ రోజుకి వీడియో. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడాను. థ్యాంక్ యూ.